హాయ్ ఫ్రెండ్స్. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన అప్డేట్లు రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ను నవంబర్ 2025లో రిలీజ్ చేయబోతున్నట్టు గతంలో రాజమౌళి తెలియజేశారు. అయితే నవంబర్లోనే ఎందుకు అనౌన్స్ చేస్తున్నారన్న దానికి ఇప్పుడు సరైన కారణం బయటకు వచ్చింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ చేతుల మీదగానే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారని సమాచారం. ప్రస్తుతం జేమ్స్ కెమెరాన్ తన తాజా చిత్రం అవెటార్ 3: ద ఫైర్ అండ్ యాష్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన నవంబర్లో ఇండియాకు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఇండియాలో నిర్వహించే ఓ ప్రత్యేక ఈవెంట్లో ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్ టైటిల్ను విడుదల చేయబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేయడం ఖాయం. ఇదే కాకుండా గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ అవార్డు ఈవెంట్లో జేమ్స్ కెమెరాన్, రాజమౌళిని భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ కెమెరాన్ మెచ్చుకున్న విషయానికి తెలిసిందే. మీరు ఎప్పుడైనా హాలీవుడ్లో సినిమా తీయాలని అనుకుంటే మాతో మాట్లాడండి అంటూ కెమెరాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, వీరిద్దరి మధ్య వీడియో ఇంటరాక్షన్ కూడా జరిగింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు ఈ సంబంధం ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ప్రమోషన్కు ఉపయోగపడుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ రానుందని అందరూ భావిస్తున్నారు. అన్ని వర్క్ అవుట్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అంతర్జాతీయ గుర్తింపు పొందే మరో సినిమా ఎస్ఎస్ఎంబీ 29 రూపంలో రాబోతోందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.